నమస్తే. ఈరోజు మనం బెంగుళూరులో జరిగిన రిచ్మండ్ రోడ్ కేసు గురించి తెలుసుకుందాం. దీనిని అక్కడందరూ రిచ్మండ్ రోడ్ కేసు అని పిలుస్తారు. సుప్రీంకోర్టు అయితే దీనిని కోల్డ్ బ్లడెడ్ మర్డర్ గా అభివర్ణించింది. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటే ఎలాంటి భావోద్వేగము లేకుండా మర్డర్ చేయడం, కనికరము లేకుండా చేయడం, కుట్రపూరితంగా ప్రణాళికబద్ధంగా చేయడం. ఇది నాకు 5 సంవత్సరాల ముందు మా అంకుల్ గారు, న్యాయవాది వారు సి పవన్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. వీరు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారి సోదరుడు. ఇది దేనికి చెప్పారు అంటే, మనిషి యొక్క వింత ప్రవర్తన, మనిషి యొక్క మనస్సు, దాని మానసిక బలహీనత, ప్రలోభము, ఆశ, సంపదల గురించి కన్నేయడము, ఎలా లోపరుచుకోవడము, ఈ అంశాల గురించి ఈ కథ చెప్పడం జరిగింది. దీనిని అమెజాన్ వెబ్ సిరీస్ వాళ్ళు డాన్సింగ్ ఆన్ ద గ్రేవ్ అనే వెబ్ సిరీస్ చేయడం జరిగింది. ఇది మీకు నేను వివరిస్తాను. ఇందులో బాధితురాలు ఎవరంటే షకీరా ఖలీలీ నమాజీ గారు. వీరు మైసూర్ రాజకుటుంబం సర్ మీర్జా ఖలీలీ గారు మనమరాలు. ఈ మీర్జా ఖలీలీ గారు మద్రాసు, జైపూర్, హైదరాబాద్, మైసూర్కి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేయడం జరిగింది. అనగా అప్పుడు దివాన్ అంటారు దాన్ని. ఇక్కడ ఈమె షకీరా గారు 1947లో మద్రాసులో జన్మించడం జరిగింది. ఆ తర్వాత 18 సంవత్సరాలకు అనగా 1964లో సమీప బంధువు అయిన అక్బర్ ఖలీలీతో వివాహం జరిగింది. వీరు ఎవరంటే భారత దౌత్యవేత్త, ఐఎఫ్ఎస్. ఇతను ఇరాను, ఆస్ట్రేలియా హై కమిషనర్ పనిచేయడం జరిగింది. వీరికి 1964లో వివాహం జరిగింది. ఈ షకీరా ఆస్తి బెంగళూరులో వచ్చి అప్పట్లోనే 600 కోట్లకు పైన ఆస్తి. ఈ ఆస్తి వివాదాలు సహజంగానే ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ కథలో ఒక విషపురుగు, స్వయం ప్రకటిత దేవుడు స్వామి శ్రద్ధానంద అలియాస్ మురళీ మనోహర్ మిశ్రా గారు. వీరు వచ్చేసి మధ్యప్రదేశ్లో జన్మించడం జరిగింది. చదువు మానేసి ఢిల్లీకి పోవడము, ఆ తర్వాత యూపీలో రాంపూర్ రాజ్య సంస్థానంలో చేరాడు. అక్కడ వారి ఆస్తి సమస్యలు, పన్నుకు సంబంధించిన సమస్యలు సరిచేయడము, వీటిల్లో ఉన్నాడు. ఒకసారి ఈ అక్బర్ ఖలీలీ గారు వారిని బెంగళూరు పిలిపించడం జరిగింది, ఇక్కడున్న ఆస్తికి సంబంధించిన విషయాల కోసము. ఆ తర్వాత ఇతను ఇరాన్కి వెళ్ళడం జరిగింది కొన్ని నెలల పాటు. ఈ మధ్యలో ఇతను ఈమె ఐక్యంగా మెలగడము, ఆ తర్వాత కొంచెం ప్రేమ మొదలవడము. ఎప్పుడైతే అక్బర్ ఖలీలీ గారు ఇండియాకు రావడం, అప్పుడు ఆమె విడాకులకు అప్లై చేయడము జరిగింది. ఇది 1982లో జరిగింది. అటు ఇటుగా 1985లో వీళ్ళకు డైవర్స్ రావడము. ఆ తర్వాత 1986లో వివాహం చేసుకున్నారు. ఎవరిని? స్వామి శ్రద్ధానంద. వీరు స్వయం ప్రకటిత దేవుడు. ఈయన తెల్ల వస్త్రం ధరించాడు, మాయమాటలు, ఆ తర్వాత వచ్చేసి నా దగ్గర తాంత్రిక శక్తులు ఉన్నాయి అనేసి ప్రకటించుకున్నాడు. ఇక్కడ ఏమిటంటే, ఆమెను 1986లో పెళ్లి చేసుకున్నాక ఈయన చాలా ఆస్తులు అమ్మడము, ఆ డబ్బును సొమ్ము చేసుకోవడము, ఈమె వద్ద నుండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పొందడము, లాకర్లో జాయింట్ హోల్డర్ గా మారడం, అన్ని బ్యాంకుల్లో జాయింట్ హోల్డర్ గా మారడము, ఇది ఒక్కొక్కటి చేయడము. ఇంతకు ముందే ఏం జరిగింది అంటే, ఈమెకు కొడుకును ప్రసాదిస్తానని తనకున్న తాంత్రిక శక్తితో, దైవశక్తితో, అకల్ట్ పవర్స్ అంటాం, దీనితో కొడుకు అనే ఆశను కల్పించాడు. ఆమెకు కూడా 4 పిల్లలు. ఇందులో ఒకరి గురించి మనం ప్రస్తావిస్తాము, షబా గారు. వీరు మోడల్, వీరు ముంబైలో స్థిరపడ్డారు. ఈమె ఈ కేసులో కీలకంగా కంప్లైంట్ చేయడము, ఆ కేసును ఫాలో అప్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈమెకు స్వామి శ్రద్ధానందతో వివాహం జరుగుతాదో, ఈమె కుటుంబ సభ్యులంతా ఈమెను దూరంగా పెట్టడము, సభ ఒక్కటే ఈమెతో ఐక్యతతో మెలిగింది. ఇక్కడ ఏమిటంటే, ఈమెకు కుటుంబం నుంచి ఒంటరితనం ఏర్పడింది. ఈ ఒంటరితనం అనేది ఇంత ప్రమాదానికి దారి తీసింది. ఇక్కడ ఎప్పుడైతే అతను అక్బర్ ఖలీలీ గారు విదేశాల్లో ఉండడము, కూతురులో పక్క, బంధువులో పక్క, ఈమె ఈ రిచ్మండ్ రోడ్లోని విలాసవంతమైన భవనంలో స్వామి శ్రద్ధానందతో కలిసి జీవించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత
ఒక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సభను కలుసుకోవడమేమా, ఆ తర్వాత ఆమెతో మరింత దగ్గర అవ్వడము, ఆ తర్వాత శ్రద్ధానందతో కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావడము, ఇలా జరుగుతున్న తరుణంలో 1971లో టీలో మత్తుమంది ఇచ్చి పూర్తి మత్తులోకి దించి అప్పుడే తవ్విన గొయ్యిలో చెక్కబెట్టులో అట్లే ఆమె ప్రాణంతోనే మేకులు కొట్టడము, సీల్ చేయడం జరిగింది. పెట్టేసి పైన బండలు పరిపించి దాని మీద ఈ తులసి మొక్కను నాటడం జరిగింది. ఈ సభాగారు మధ్యలో ఫోన్ చేసినప్పుడల్లా ఈమె సూరత్లోని పెళ్లికి వెళ్ళింది, ఇంకోసారి ఫోన్ చేస్తే ఈమె అమెరికాలోని రూజ్వెల్ట్ హాస్పిటల్కు బిడ్డకు జన్మనివ్వడానికి వెళ్ళింది. ఇట్లా ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పడము ఇలా జరిగింది. ఇంకా చివరికి ఆమె ఏం చేసిందంటే 1992లో అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో హెబియస్ కార్పస్ దాఖలు చేసింది. ఈ కేసును అప్పటి అశోక్ నగర్ పోలీసులు ఛేదించలేకపోయారు. ఎందుకంటే ఇతను ఎవరినైనా మ్యానిపులేట్ చేయడము, లోపరుచుకోవడము ఇలా చేస్తూ ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని అనుభవిస్తూ ముందుకు సాగాడు. 1994లో ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇది 1998లో జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళింది. అక్కడ సెషన్ కోర్ట్ డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. 2005లో హైకోర్టు కూడా డెత్ పెనాల్టీ విధించడం జరిగింది. ఆ తర్వాత 2006లో సుప్రీంకోర్టుకు క్రిమినల్ అప్పీల్కి వెళ్ళారు. ఆ జడ్జిమెంట్ 2008లో వచ్చింది. అప్పుడు ఆ డెత్ సెంటెన్స్ ని లైఫ్ సెంటెన్స్ గా మార్చి జీవితకాలం మరణించే వరకు జైల్లో గడపాలని చెప్పారు. ఇక్కడ ఏమిటంటే మా అంకుల్ సి పవన్ కుమార్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ఈ జడ్జిమెంట్ రాసిన అఫ్తాఫ్ ఆలం గారు అతని జీవితం మొత్తంలో ప్రభుత్వం నుంచి తీసుకున్న మొత్తం డబ్బు ఈ ఒక్క జడ్జిమెంట్కి సరిపోదు. అంత అద్భుతంగా ఆ మనస్సు అనే దాని గురించి ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్నెన్ని పనులు చేస్తుంది, ఆ విషపురుగు, ఆ సాలె పురుగు స్వామి శ్రద్ధానంద ఎట్లా ఈమెను లోబర్చుకున్నాడు, ఎట్లా ఆశ కల్పించాడు, ఈమె ఎట్లా కుటుంబానంతా వదిలేసి గులాబీల పాన్పు మీద ఎక్కి ఈమె జీవితాన్నే నాశనం చేసుకుంది. ఇది అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఇంత హై ప్రొఫైల్ కేసు. ఇది మనం 10 రూపాయల నుంచి 1000 రూపాయలు పోగొట్టుకుంటాము. కొందరు 1000 రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా ఏదో రకంగా పోగొట్టుకుంటా అంటారు ఆస్తులని. ఇది మనిషి యొక్క వింత పోకడ. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ షకీరా ఖలీలీ నవాజీ గారికి ఏమి తక్కువ, 4 కూతుర్లు, భర్త ఒక ఐఎఫ్ఎస్ అధికారి, రాజకుటుంబం, హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తి. కానీ ఒక చదువురాని వ్యక్తి, మోసగాడు చేతిలో ఎలా జీవితం పోగొట్టుకుంది. ఈ ఇంత మంది ఉండి కూడా ఏం ప్రయోజనం? మనస్సును జాగ్రత్తగా పదిలంగా ఎరుకతో పెట్టుకోలేనప్పుడు జీవితం ఎంతున్నా సర్వనాశనం అవుతుంది. జీవితం గులాబీల పాంపు వంటిది. మనం ఎంత కాపాడుకుంటే మన జీవితము, మన కుటుంబము, మన శ్రేయోభిలాషులు అందరము చక్కగా ఉంటాము. చివరికి ఆ రాజ్య కుటుంబానికి మొత్తానికి ఒక విషాదంగా మిగిలిపోయింది. ఇది జీవితం గురించి మనం సంగ్రహించాల్సింది. మనస్సును పదిలంగా పెట్టుకోవడమే మనిషి యొక్క సార్థకత.